గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండి. లార్డ్ జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ మరి. సో ఈ ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, హిందూ అనాలిసిస్లో ఉంది. నో ఉవాపా ఇన్ హరిద్వార్ హేట్ స్పీచ్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ అండ్ దాంతోపాటు వాట్ ఈస్ దిస్ హరిద్వార్ హేట్ స్పీచ్ కేస్ అర్థం చేసుకునే ముందు, న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ముందు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి కీవర్డ్ దట్ ఈస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఉవాపా అంటే ఏంటో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత హరిద్వార్ హేట్ స్పీచ్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ తో మాట్లాడదాం, వినండి. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఆర్టికల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి టకటక మన మన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి వెంటనే ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వినండి అన్న. సో చూడండి అన్న, ఒకసారి కోర్సెస్ గురించి మాట్లాడేద్దాం. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫీజు కూడా మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా చాలా చాలా తక్కువ. యూపీఎస్సీ ఇన్ఫినిటీని మనం ఆన్లైన్లో అందిస్తున్నాము అండ్ దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్? ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ని డీసెంట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో మీ ఊర్లకు కూడా త్వరలో వచ్చేస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, ఫీజు ఎంత సార్? ఆన్లైన్ ఫీజు జస్ట్ 60,000 రూపీస్ అండి. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే 70,000. 60,000 లేకపోతే 70,000 ఒకేసారి కట్టాలా సార్? అక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకుంటూ జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటుంది. మీరు 100 సార్లు అడిగిన లైవ్ క్లాస్లో ఓపిక్గా సమాధానం చెప్తాం, ఓపిక్గా మీ డౌట్స్ క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా? సో బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒక్క విషయం చెప్పనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీకు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఓపిక్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉందో లేదో కంపేర్ చేయండి. 100 సార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. బెటర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఈఎంఐ ఆప్షన్ కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేయండి. కంపేర్ చేసి వైజ్ డెసిషన్తో ముందుకు రండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నింటిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ఆంథ్రోపాలజీ, సెకండ్ ఆప్షనల్ ఈజ్ సోషియాలజీ. ఈ 2 ఆప్షనల్స్ నేను చెప్తాను. మన అమ్మ భాషలో తెలుగు భాషలో బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ నేను చెప్తున్నానండి, యాజ్ ఫర్ as కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ కన్సర్న్, యూ విల్ కాంప్రమైజ్ వేర్ ఎవర్ యూ గో. ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది మనది. అందుకే నేను 100 సార్లు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అంటాను. మీకు చెప్పమన్నంత వరకు చెప్తూనే ఉంటాం. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తూ ఉంటాం. అండ్ మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో డీటెయిల్డ్గా పూసగొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు కాన్సెప్చువల్ క్లారిటీ మీకు డీటెయిల్డ్గా వస్తుంది, మీకు చక్కగా ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అండ్ థర్డ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది సురేష్ సార్ చెప్తారు. ఫోర్త్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా సురేష్ సార్ చెప్తారు. సో ఈ ఆప్షనల్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫిఫ్త్, తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ ఎవరైనా ఆప్షనల్ తీసుకోవాలనుకుంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ 1వ తారీఖు నుంచి కూడా ఫీజు అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు కూడా పెరుగుతుందమ్మా 1వ తారీఖు నుంచి. 60,000 70,000 అవుతుంది ఆన్లైన్, 70,000 80,000 అవుతుంది ఆఫ్లైన్.
సో అలాగే ఆప్షనల్స్ ఫీజు కూడా పెరుగుతున్నాయి. సో ఈలోపే 1వ తారీఖు లోపు 31st వరకు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో పాలిటీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఏదైనా మీరు తీసుకోవచ్చు. మస్ట్గా చెప్పేటటువంటిది హిస్టరీ అండి. హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. హిస్టరీ మీరు తీసుకుంటే మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా హిస్టరీ కవర్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాం, మిడివల్ హిస్టరీ కవర్ అవుతుంది, మోడర్న్ హిస్టరీ కవర్ అవుతుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ అవుతుంది, వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది, దాంతో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. వీటికి కావాల్సినటువంటి నోట్స్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ ఇస్తానండి. అన్ని రిసోర్సెస్ నుంచి కంపైల్ చేసి డీటెయిల్డ్ నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. సో ఎకానమీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ క్లాసెస్ డెమో వీడియోస్ చూడండి, మీరు చూసిన తర్వాతే మీ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అండ్ ఫీజు అనేది 1వ తారీఖు నుంచి 8,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ దట్ విల్ మేక్ ఫర్ దిస్ ఇయర్ అండ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? సో అసలు లేట్ చేయమాకండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. సో మరి ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఉవాపా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి కంప్లీట్గా మీకు ఐడియా రావాలి. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ వాట్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్, అండ్ రీసెంట్గా 2019లో దీనికి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వై దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ మనం తెలుసుకుందాం. ద ఇయర్ 1962, 1962ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇయర్, దిస్ పర్టికులర్ ఇయర్? ఇండో చైనా వార్ అనేది జరగడం అనేది జరిగింది. చైనా మనకు అప్పటి వరకు ఫ్రెండ్ అనుకుంటే చైనా ఒక్కసారిగా ప్లేట్ మార్చి మన మీద అటాక్ అనేది చేయడం అనేది జరిగింది, వారికి దిగడం అనేది జరిగింది. అండ్ అదే సమయంలో 1962లోనే ఇంకా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా మొదలైనవి. సిక్ సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సిక్కులు ఖలిస్తాన్ అనేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ మాకు కావాలి అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టారు. భారతదేశంతో మేము విడిపోతామని చెప్పి గొడవ మొదలు పెట్టడం అనేది జరిగింది. సెషనిస్టమ్, ఓకేనా, సెషనిస్ట్ మూమెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తమిళనాడులో అప్పుడే ఫామ్ అయినటువంటి డిఎంకే పార్టీ ఏదైతే ఉంటుందో దాని అధినేత అయినటువంటి అన్నాదురై ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభలో ఏమని ప్రకటించారు అంటే, మాకు తమిళ దేశం అనేటటువంటిది కావాలి, బై ఫోర్స్ అయినా మేము తమిళ దేశాన్ని తెచ్చుకుంటాము అని చెప్పి అన్నారు. చాలా స్టూడెంట్ మూవ్మెంట్స్, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో చాలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ దాంతోపాటు అప్పుడే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది మొదలైంది. ఈ నాగాలాండ్ ఇన్సర్జెన్సీ కానీ ఇవన్నీ మొదలైనవి. దీస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్, దీస్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్సర్జెంట్స్గా మారి మేము వేరేగా కంట్రీ, ఇప్పుడు నాగాలాండ్ పీపుల్ మేము నాగాలిం అనేటటువంటి కంట్రీ మాకు కావాలి అని కొంతమంది అడగడం స్టార్ట్ చేశారు. సో ఇలా డిఫరెంట్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండేవి. ఒకవైపు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్తో భారతదేశం బాధపడుతుంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా దానికి తోడవడంతో ఇండియాలో స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ కానీ, సోషల్ స్టెబిలిటీ కానీ, ఎకనామిక్ స్టెబిలిటీ కానీ ఎన్ష్యూర్ చేయడం కష్టం అవుతుంది. సో అదే సమయంలో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఏం చెప్పింది అంటే, ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ఏ వెరీ స్ట్రింజెంట్ లా, స్ట్రిక్ట్ లా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావాలి. ఎవరైతే నేషనల్ ఇంటిగ్రేషన్కి, భారత సమగ్రత ఏదైతే ఉంటుందో దానికి, ఇంటిగ్రేషన్కి ఎవరైతే అడ్డు రావడం అనేది జరుగుతుందో, అడ్డంకి కలిగించడం అనేది జరుగుతుందో వాళ్ళకి పనిష్ చేయడానికి ఒక చట్టం అనేది తీసుకురావాలి అంటే పార్లమెంట్ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర చర్చించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడండి తీసుకురావడం అనేది జరిగింది? 1967లో. ఎవరి తాలూకా రికమెండేషన్స్ ద్వారా తీసుకురావడం అనేది జరిగిందండి? నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇదేదైతే ఉంటుందో, రికమెండేషన్స్ వల్ల తీసుకురావడం అనేది జరిగింది. నౌ లెట్ us look at what are different objectives of unlawful activities prevention act. జాగ్రత్తగా వినాలి నాన్న. Look at different objectives of this unlawful activities prevention act. The first objective is recognition of an association as unlawful organization. ఒక అసోసియేషన్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ
అన్లాఫుల్ ఆర్గనైజేషన్ గా రికగ్నైజ్ చేయడం, దానికి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు అనేది ఇస్తుందన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, పెనాలిటీ. ద అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ దే విల్ అట్రాక్ట్ పెనాలిటీ, వాళ్ళకి పెనాలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు the people or the associations or the individuals or the institutions which are funding that particular unlawful association, unlawful organization, government unlawful organization అని దేన్నైతే చెప్పిందో దానికి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో సంస్థలు కానీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పీనలైజ్ చేయడము. అంటే ఒకవేళ ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్కి మీరు ఫండింగ్ అనేది ఇస్తున్నారు అనుకోండి, మీకు పీనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ 3 ప్రైమ్ అండ్ కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 అమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, సో మొత్తం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి 7 సార్లు సవరణలు చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు అంటే 1969లో. సెకండ్ది ఎప్పుడు చేశారంటే 1972లో. థర్డ్ది ఎప్పుడు చేశారంటే 1986లో. ఫోర్త్ది ఎప్పుడు చేశారంటే 2004లో. ఫిఫ్త్ది ఎప్పుడు చేశారంటే 2008లో. సిక్స్త్ది ఎప్పుడు చేశారంటే 2013లో. అండ్ సెవెంత్ లాస్ట్ది ఎప్పుడు చేశారంటే 2019లో. సో అన్ని అమెండ్మెంట్స్ కంటే ద రీసెంట్ 2 అమెండ్మెంట్స్ అనేవి చాలా చాలా కాంట్రవర్షియల్. 2013 అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. 2019లో బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ చాలా చాలా కాంట్రవర్షియల్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. సో ఏంటి అంత కాంట్రవర్సీ ఉండడం అనేది జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి, వినండి. నౌ లెట్ us look at 2 important things that this UAPA deals with. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ డీల్స్ విత్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్, సెకండ్ వన్ ఏంటి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఫస్ట్ 1967లో చేసినప్పుడు UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఓన్లీ అన్లాఫుల్ యాక్టివిటీస్ని మాత్రమే పనిష్ చేయడం అనేది జరిగింది. తర్వాత కాలక్రమేణా ఈ చట్టం పరిధిలోకి పవ్యూలోకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ వాట్ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సార్ అని తెలుసుకోవాలి. అన్లాఫుల్ యాక్టివిటీ, ఇఫ్ యు ఆర్ డ్యామేజింగ్ ద నేషన్ సెక్యూరిటీ, country's integrity or country's sovereignty only through speech, నీ వ్యాఖ్యల ద్వారా నువ్వు మత విద్వేషాలు అనేవి రెచ్చగొట్టడం కానీ, కంట్రీ యొక్క సెక్యూరిటీ జాతీయ భద్రతకి మీరు నువ్వు ఉప్పువాటిలుస్తున్నా, జాతీయ సమగ్రతకి ఇంటిగ్రిటీకి అంటే మనం వేరేగా వెళ్ళిపోదాం వేరే కంట్రీ అయిపోదాం అని నువ్వు మాట్లాడుతున్నా, జాతీయ దేశం యొక్క సార్వభౌమాధికారానికి నువ్వు భంగం వాటిల్లుస్తున్నా, అప్పుడు నీకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని మనం అన్లాఫుల్ యాక్టివిటీ అంటాం. మరి టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ డ్యామేజింగ్ ద సెక్యూరిటీ, ద ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఆఫ్ ద కంట్రీ బై అన్ యాక్ట్, బై వైలెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇఫ్ యూ ఆర్ ద రీజన్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, బస్సులు ఏవైనా తగలబెట్టినా, లేకపోతే రోడ్లు ఏవైనా డ్యామేజ్ చేసినా, లేకపోతే గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు డ్యామేజ్ చేసినా, దట్ యాక్టివిటీ విల్ బి కాల్డ్ యాజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అని చెప్పి చెప్తారు. మరి వాట్ ఈస్ ద పెనాలిటీ సార్? ఫస్ట్ పెనాలిటీ, ఒకవేళ ఎవరి డెత్కైనా నువ్వు కారణం అయ్యావు అనుకోండి, అప్పుడు నీకు ఎంతకాలం పడుతుంది శిక్ష? లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడడం అనేది జరుగుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఒకవేళ వైలెన్స్కి కానీ, ఎవరికైనా గాయాలకు కానీ, లేకపోతే లాస్ ఆఫ్ ప్రాపర్టీకి కానీ నువ్వు కారణం అయ్యావు అనుకోండి, నీకు ఏం పడడం అనేది జరుగుతుందమ్మా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా పడవచ్చు, లేకపోతే ప్రెజెంట్ టర్మ్ ఆఫ్ మోర్ దెన్ 5 years, 5 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష ఏదైతే ఉంటుందో జైలు శిక్ష నీకు పడడం అనేది జరుగుతుంది అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో UAPA అనేది ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా డీల్ చేయడం అనేది స్టార్ట్ చేసిందో, అప్పటికే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని డీల్ చేస్తున్నటువంటి 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేశారు. ఫస్ట్ ఇది ఏంటి అంటే టాడా, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పోటా, ఈ 2 ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేయడం అనేది జరిగింది బికాస్ UAPA ఈజ్ ఆల్రెడీ సర్వింగ్ ద పర్పస్, UAPA ఈజ్ ఆల్రెడీ డీలింగ్ విత్
టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాబట్టి. వాపా చేసేటటువంటి పనే ఇంకొకటి చేస్తుందండి. మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 124A, సెక్షన్ 124A టాక్స్ అబౌట్ సెడిషన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాజద్రోహము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సెడిషన్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఏం చేస్తారు, సెడిషన్ లా ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి దాన్ని డీటెయిల్డ్గా నేను కవర్ చేశాను ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలో, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో చాలా మంది సెడిషన్ రాని రిపీల్ చేయాలి, రాజద్రోహం కేసులు చాలా మంది మీద ప్రభుత్వం పెడుతుంది జనాల తాలూకు నోరు నొక్కేయడానికి. సో ఎవరైతే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళ నోరు నొక్కేయడానికి, సో సెడిషన్ రాని రిపీల్ చేయాలని అనే వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే రీజన్, వాపా ఆల్రెడీ ఉంది కదా అన్లాఫుల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి, మరి సెపరేట్ గా సెడిషన్ లా ఎందుకు అని చెప్పి చాలా మంది అంటారు. దేర్ ఇస్ ఎ డిబేట్, సెడిషన్ లా రిపీల్ చేయాలా వద్దా అనేటటువంటి డిబేట్ అనేది ఆల్రెడీ మనకి ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. మరి ద మోస్ట్ కాంట్రవర్షియల్ 2019 అమెండ్మెంట్ టు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2019లో బీజేపీ గవర్నమెంట్ కొన్ని సవరణలు అనేవి చేయడం అనేది జరిగింది. సో వాట్ వర్ ద మేజర్ 3 చేంజెస్ దట్ వర్ అనౌన్స్డ్, దట్ వర్ ప్రపోజ్డ్. ద ఫస్ట్ చేంజ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు ఎలా ఉండేది అంటే ఎనీ అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ కెన్ బి డిజిగ్నేటెడ్ యాజ్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఎనీ అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ ని కూడా యాడ్ చేశారు. ఈవెన్ ఇండివిజువల్ ని కూడా, అసోసియేషన్ అయితే అన్లాఫుల్ ఆర్గనైజేషన్, అన్లాఫుల్ అసోసియేషన్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇండివిజువల్ అయితే ఈ వ్యక్తిని టెర్రరిస్ట్ గా ముద్ర వేయొచ్చు, తీవ్రవాదిగా వ్యక్తి మీని ముద్ర వేయొచ్చు, వ్యక్తిని డిజిగ్నేట్ చేయొచ్చు అనే విధంగా ఫస్ట్ చేంజ్ ఏదైతే ఉంటుందో అది ప్రవేశపెట్టారండి. అర్థమైందా నేనేం చెప్పాను? ఫస్ట్ చేంజ్ ఏంటి, ముందు ఎలా ఉండేది, అసోసియేషన్ కానీ, కేవలం ఒక అసోసియేషన్ కానీ ఆర్గనైజేషన్ మాత్రమే అన్లాఫుల్ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిజిగ్నేట్ చేయొచ్చు అని ఉంటే, ఇప్పుడు ఇండివిజువల్ కేవలం ఒక వ్యక్తిని కూడా ఒక టెర్రరిస్ట్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏం చేయొచ్చు, డిజిగ్నేట్ చేయొచ్చు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ దీన్ని పౌరుల తాలూకా ఇదేదైతే ఉంటుందో, పౌరుల తాలూకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ని అణిచివేయడానికి, గవర్నమెంట్ యొక్క క్రిటిసిజం, గవర్నమెంట్ మీద వచ్చేటటువంటి క్రిటిసిజం ని అణిచివేయడానికి ఈ చట్టాన్ని వాడుతుంది అనేటటువంటి చాలా ఆరోపణలు కూడా ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? నౌ లెట్ us look at the second important change. మరి రెండవ చేంజ్ చూడండి అమ్మ. ద మేజర్ సెకండ్ చేంజ్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక అన్లాఫుల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనుకోండి, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో ద మేజర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ వాపా ఏంటి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ వాపా ఇంప్లిమెంట్ మానిటర్ చేసేటటువంటి హక్కు ఎన్ఐఏకి ఉంటుంది. ఎన్ఐఏ ఏం చేసేది, ఏపీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద రైడ్ చేయాలి అంటే ఏపీ డీజీపీ ఎవరైతే ఉంటారో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ముందు అలా ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటటువంటిది ఈ పోలీస్ ఎవరైతే ఉంటారో, ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్ మీద అటాక్ అనేది చేయాలంటే, రైడ్ అనేది చేయాలంటే దే జస్ట్ నీడ్ టు టేక్ ఇట్ ఈస్ ఇనఫ్ జస్ట్ నీడ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ఎన్ఐఏ డైరెక్టర్ అండి. అర్థమైందా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. దేర్ ఇస్ నో నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ స్టేట్ డీజీపీ అనేటటువంటిది తీసుకొచ్చారు. సో దీని మధ్య కాంట్రవర్సీ, ఇది ఎందుకు కాంట్రవర్సీ అయింది, బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అనేటటువంటి దానికి ఇది ఇక్కడ భంగం వాటిల్లడం అనేది జరిగింది. మన రాజ్యాంగంలో ఏం చెప్పడం అనేది జరిగింది, 3 లిస్టులు అనేవి ఏర్పాటు చేశారు. ఏంటి ఆ 3 లిస్టులు, షెడ్యూల్ 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ నే సెంట్రల్ లిస్ట్ అని కూడా అంటాం. సో ఈ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ డిఫెన్స్ కానీ, ఫినాన్స్ కానీ, ఈ సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే తీసుకుంటాయి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. మీ అందరికీ తెలిసిందే, అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు, రైట్? అంతేనా? కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ల్యాండ్, దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టేట్ లిస్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో పబ్లిక్ ఆర్డర్ ఎక్కడుంది, స్టేట్ లిస్ట్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా స్టేట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎలా రైడ్స్ చేస్తారు? సో స్టేట్ యొక్క హక్కుల్ని మీరు లాగేసుకున్నట్టే కదా, యు ఆర్ ఎన్క్రోచింగ్ ద
స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేట్స్ కదా, అదే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది చాలా మంది కన్సర్న్స్ రైజ్ చేయడం అనేది జరిగింది నాన్న. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి చూడాలి. థర్డ్ ఇంపార్టెంట్ చేంజ్ చూడండి. ముందు ఎలా ఉండేది అంటే డిప్యూటీ సూపరింటెండెంట్, ఎన్ఐఏ యొక్క డిప్యూటీ సూపరింటెండెంట్ లేదా ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళు మాత్రమే రైడ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, ఈవెన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు కూడా, ఇన్స్పెక్టర్ ర్యాంక్, ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు కూడా రైడ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు అని చెప్పి కొత్త చేంజ్ ఏదైతే ఉంటుంది, అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. సో 2019లో యువాపాలో చేసినటువంటి అమెండ్మెంట్స్లో దీస్ ఆర్ 3 కీ అమెండ్మెంట్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు, అండ్ దే ఆర్ 3 కాంట్రవర్షియల్ అమెండ్మెంట్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. వై ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అరౌండ్ 2019 అమెండ్మెంట్? ఎందుకు అంత కాంట్రవర్సీ అయింది, ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు, తెలుసుకుందాం వినండి. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే a clause named the central government need not give an individual and organization to be heard before recognizing it as a terrorist organization or a terrorist. సో ఇలా చెప్తే మీకు అర్థం కాదు, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముందు ఎలా ఉండేదో చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక ఆర్గనైజేషన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా గుర్తింపు ఇవ్వాలని చెప్పి అనుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళు దేని మీద, ఆర్గనైజేషన్ మీద. తర్వాత దాని మీద ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసేవాళ్ళు. తర్వాత దాని గురించి కోర్టులో ట్రయల్ అయ్యేది, విచారణ అయ్యేది. విచారణలో ఒకవేళ నిజంగా ఈ ఆర్గనైజేషన్ అనేది అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద పాల్పడుతుందని తెలిస్తే అప్పుడు దీన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేసేవాళ్ళు లేదా రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ విచారణ అనేది జరగకుండానే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ డిజిగ్నేట్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్ ఇండివిజువల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఏం చేయొచ్చు, టెర్రరిస్ట్ గా కూడా డిజిగ్నేట్ చేయొచ్చు అని చెప్పి ఇందులో చెప్పడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, దే ఆర్ బైపాసింగ్ ద జుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉంటుందో దాన్ని బైపాస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తప్పు తేలక ముందని సెంట్రల్ గవర్నమెంట్ కి డిసెంట్ తెలిపే వాళ్ళు, వ్యతిరేకత తెలిపే వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆడొక టెర్రరిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని రికగ్నైజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా, ఇది మెయిన్ ప్రాబ్లం. సో మరి ఏ సేఫ్ గార్డ్స్ లేవా సార్ ఒక వ్యక్తికి, డైరెక్ట్ గా అలా ఎలా చేసేస్తారు సెంట్రల్ గవర్నమెంట్? ఇఫ్ దే థింక్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, సమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్, సో మీరు ఎలా చెప్తారు సార్, ఎలా ఇచ్చేస్తారు, సేఫ్ గార్డ్స్ ఏమైనా లేవా అంటే ఉన్నాయండి. ఫస్ట్ నిన్నే ఒకవేళ ఇప్పుడు నన్ను టెర్రరిస్ట్ గా డిజిగ్నేట్ చేశారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్, నేను ఏం చేయొచ్చు, ఒక పిటిషన్ ఏదైతే ఉంటుందో ఒక పిటిషన్ అనేది వేయొచ్చు, ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కామన్గా 90% కొట్టేస్తుంది నా పిటిషన్. సో మీరు తప్పుగా చేశారండి, నన్ను టెర్రరిస్ట్గా రికగ్నైజ్ చేశారని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వింటుందా, ఏ కారణం చేతన చేసిందో కొట్టేస్తుంది. అప్పుడు పిటిషన్ కొట్టేయగానే నేను మళ్ళీ సెకండ్ టైం పిటిషన్ అనేది పెట్టుకుంటాను. ఏంటా పిటిషన్, విత్ ఇన్ 30 daysలో నేను మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటాను. లేదండి మీరు మళ్ళీ ఎందుకు కొట్టివేశారని చెప్పి నేను మళ్ళీ గట్టిగా అడుగుతాను. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 4 member కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. 4 member కమిటీలో సభ్యులుగా ఎవరుంటారు, ఒక హైకోర్టు జడ్జ్ అండ్ 3 other members ఎవరైతే ఉన్నారో 3 others ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా నేను టెర్రరిస్ట్నే, సాయిరామ్ టెర్రరిస్టే అని గుర్తించారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఫైనల్ గా డెసిషన్ అనేటటువంటిది సుప్రీంకోర్టు, నేను మళ్ళీ సుప్రీంకోర్టుని హాజరించవచ్చు. ఫైనల్ గా సుప్రీంకోర్టు కూడా నిర్ణయిస్తే నేను టెర్రరిస్ట్ గానే ఉండిపోతాను, సుప్రీంకోర్టు నిర్ణయించకుండా నేను నిర్దోషణం తేల్చింది అనుకోండి, నేను ఫ్రీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. బాగానే ఉంది కదా సార్, సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి, మరి ఇంకేంటి ప్రాబ్లము అంటే ఇక్కడ యు నీడ్ టు అండర్స్టాండ్ an article in our constitution, that is Article 21. Article 21 is called bedrock of our constitution అండి. అర్థమైంది, Article 21 ప్రొవైడ్స్ ఏ ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కుని,
దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అని ఎందుకంటాం? వై ఇట్ ఈస్ మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. అర్థమైందా? సో ఈ వీటిని మనం ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్? బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద ఇండివిజువల్ టు గ్రో. అర్థమైందా? ఒక ఇండివిజువల్ గ్రో అవ్వడానికి దే ఆర్ వెరీ వెరీ బేసిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఫండమెంటల్. ఇవి అందుకే వాటిని ప్రాథమిక హక్కులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ డినై దీస్ రైట్స్ టు అన్ ఇండివిజువల్, యూ కెనాట్ విట్నెస్ హిమ్ గ్రో. ఆయన ఎదిగేటటువంటి అవకాశమే లేదు. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని ఫస్ట్ అంటుంది. చూడండి, రైట్ టు లైఫ్. ఒక యానిమల్ బతుకుతుంది, మనం బతుకుతున్నాం. రైట్ టు లైఫ్ అంటే ఇక్కడ జస్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదలడం కాదు. మనిషికి ఏం కోరుకుంటాడు? డిగ్నిటీ అనేది కోరుకుంటాడు. సో ఆర్టికల్ రైట్ టు లైఫ్ లో డిగ్నిటీ ఏదైతే ఉంటుందో, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా ఒక భాగంగా ఉండడం అనేది జరిగింది. అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆర్టికల్ 21 లోనే భాగంగా చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి, పక్కన పెట్టిన లాస్ట్కి సుప్రీంకోర్టు సాయిరామ్ టెర్రరిస్ట్ కాదు అని చెప్పినప్పటికీ, నాకు ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? టెర్రరిస్ట్, నేను ఉగ్రవాది, నేను ముద్ర వేసింది కదా, రేపు పొద్దున నా పిల్లల్ని తలెత్తుకుని సమాజంలో తిరగలదా? నా పిల్లలు స్కూల్కి వెళ్ళగలరా? నాకు ఎవరైనా ఇంటికి రెంట్ ఇస్తారా? సో అదే ఇల్లు రెంట్కి ఎవరైనా ఇస్తారా? నాకు ఊర్లో నేను తలెత్తుకొని తిరగలనా? మీరు ఆలోచించండి. నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఉద్యోగం ఇవ్వరు. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్. దిస్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కాంట్రవర్షియల్ అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాపా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ద అమెండ్మెంట్స్ అండ్ ద కన్సర్న్స్. డీటెయిల్డ్గా మీకు అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. రైట్. సో మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఇప్పుడు మనం ఉవాపా అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. మొదట రీసెంట్గా జరిగినటువంటి హరిద్వార్ హేట్ స్పీచ్ కేసు ఏంటో అది మనం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, హరిద్వార్ ఈజ్ ఎన్ హోలీ ష్రైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని ఒక పుణ్యక్షేత్రమే హరిద్వార్ అని. సో హరిద్వార్లో ఈ నెల డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ఒక ధర్మ్ సంసద్ జరగడం అనేది జరిగింది. ఈ ధర్మ్ సంసద్ స్టాండ్స్ ఫర్ రిలీజియస్ పార్లమెంట్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఈ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ లో రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి, హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి డిఫరెంట్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోట చేరడం అనేది జరిగింది. అండ్ వాళ్ళ యొక్క స్పీచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ ధర్మ సంసద్ లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్ అవ్వడం అనేది జరిగింది. ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను, యూట్యూబ్ లో కూడా చాలా ట్రెండ్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏమిచ్చారు అంటే, ఈ దేశం అనేది ఇస్లాం దేశం అయిపోతుంది, ఈ ఇస్లామిక్ కంట్రీగా మారకుండా మనం అడ్డుకోవాలి. అండ్ దాంతోపాటు ముస్లిమ్స్ నుంచి హిందువులు తమకి తాము రక్షించుకోవాలి. దే షుడ్ రైజ్ వెపన్స్. వాళ్ళ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆర్మ్స్ అనేవి సమకూర్చుకోవాలి. ఎందుకు అంటే ఇస్లామిక్ పీపుల్ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ హిందూ యూత్ ఎవరైతే ఉన్నారో, హిందూ యూత్ ఒక ఎల్టీటీ ప్రభాకరన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలాగా తయారవ్వాలి. అండ్ ఖలిస్తాన్ ఉద్యమం ఏదైతే ఉంటుందో, అంటే సిక్ సెపరేటిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఎలా అయితే వాళ్ళు ఖాల్సా అనేది క్యారీ చేయడం అనేది జరుగుతుందో, తల్వార్ అనేది క్యారీ చేస్తారో ఖడ్గాలు, సో హిందూ యూత్ కూడా అలాంటి ఖడ్గాలే క్యారీ చేయాలి. ఎందుకు? హిందూ మతాన్ని ఇతర మతస్థుల నుంచి, ముఖ్యంగా ఇస్లామిక్ పీపుల్ యొక్క కబంధ హస్తాల నుంచి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా అని చెప్పి స్పీచెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది రిలీజియస్ లీడర్స్. సో ఇది ఒక రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ అకౌంట్స్ టు హేట్ స్పీచ్. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద హ్యాట్రెడ్ పెంచే విధంగా దిస్ పర్టికులర్ స్పీచ్ అనేటటువంటిది ఉంది అని చెప్పి ఎవరైతే దీస్ రిలీజియస్ స్కాలర్స్ ఎవరైతే లీడర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మీద దిస్ హేట్ స్పీచ్ కేసు ఏదైతే ఉంటుందో అది నమోదు చేశారు అండర్ సెక్షన్ 153A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉవాపా అనేది పెట్టట్లేదు. సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మాత్రం వీళ్ళ మీద కేసు అనేది నమోదు చేయలేదు. ఎందుకు అంటే డిడెంట్ అకౌంట్ ఫర్ ఎనీ కిల్లింగ్స్. ఈ పర్టికులర్ ఇష్యూలో భాగంగా ఎవరైనా చనిపోయారా, ఎవరైనా మృత్యువాత పడ్డారా? మృత్యువాత పడలేదు కదా. సో అందుకే మేము ఉవాపా పెట్టలేదు అని చెప్పడం అనేది జరిగింది.
అండ్ కొంతమంది ఇస్లామిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద హయ్యర్ అథారిటీస్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ ఇలాంటి హేట్ స్పీచ్ మీద, ఇలాంటి హేట్ స్పీచ్ ఇన్సిడెంట్ మీద వ్యాఖ్యలు అనేవి చేయకపోవడం పైన చాలా ఆగ్రహంతో, చాలా కోపంతో ఉండడం అనేది జరిగిందమ్మ. చాలా మంది ఏమంటున్నారు అంటే దిస్ బీజేపీ పార్టీ ఈజ్ ప్రూవింగ్ ఇట్స్ ప్లాట్ఫామ్, తన బేస్ ని ప్రూవ్ చేసుకుంటుంది, తన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని మరొకసారి బయట పెడుతుంది బై బీయింగ్ సైలెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చాలా మంది అనడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. మీకు కంప్లీట్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఈ రోజు మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ దర్శన్ పార్క్ టు బి అన్వీల్డ్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి, ఢిల్లీలో భారత్ దర్శన్ పార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్వీల్ చేయడం అనేది జరిగిందంట, దాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది ఈ రోజు. సో ఈ ఓపెన్ చేయడంతో ఇప్పటి నుంచి ఢిల్లీ ప్రజలు 21 ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 21 మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెప్లికాస్ ఇక్కడ నుంచి చూడొచ్చు. లైక్ తాజ్ మహల్, విక్టోరియా మెమోరియల్ హాల్, మైసూర్ ప్యాలెస్, ఇలాంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రెప్లికాస్ ని చూడొచ్చు అనే విధంగా చెప్పారండి. దీన్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సాటర్డే ఓపెన్ చేయడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఎవరండి టేకప్ చేశారు? సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం అనేది జరిగింది. 22 months లో, 22 నెలల్లో దీస్ రెప్లికాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేశారు అక్రాస్ 8.5 acres, ఆల్మోస్ట్ 9 acres లో ఈ రెప్లికాస్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. భారత్ దర్శన్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ 350 metric tons ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి, లైక్ ఆటోమొబైల్ పార్ట్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, వీటన్నిటిని ఉపయోగించి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారండి. సో కాస్ట్ ఎంత అప్రూవ్ చేశారు అంటే ఈ మున్సిపాలిటీ 14 crores, మున్సిపల్ కార్పొరేషన్ 14 crores అప్రూవ్ చేయడం అనేది జరిగింది. బట్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ 10 crores గా ఉండింది అని కూడా చెప్తున్నారు. దీనివల్ల దిస్ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా, రెవెన్యూ సోర్స్ గా కూడా ఉండడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ పార్క్. ఎందుకు అంటే దీని మీద టికెట్స్ కూడా వసూలు చేస్తున్నారు. ఫర్ అడల్ట్స్, డే టైంలో అడల్ట్స్ కి 100 rupees టికెట్ అయితే ఈవినింగ్స్ టైంలో 150 rupees టికెట్, అండ్ చిల్డ్రన్ బిలో 12 years డే టైంలో 50 rupees అయితే ఈవినింగ్ టైమ్స్ లో 75 rupees అనే విధంగా మనకి ఇక్కడ చెప్తా ఉండడం అనేది జరిగిందమ్మా. మామూలుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి, కానీ బికాస్ ఆఫ్ ద పాండమిక్ చాలా డిలే అవుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ 21 రెప్లికాస్, 21 మాన్యుమెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. కుతుబ్ మినార్ ఉండడం అనేది జరిగింది, చార్మినార్, కోనార్క్ టెంపుల్, నలంద స్తూప, మీనాక్షి టెంపుల్, సాంచి స్తూప అండ్ గోల్ గుంబాజ్, ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. అండ్ దీంతో పాటు ది ప్రాజెక్ట్ యొక్క సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అండ్ 17 more రెప్లికాస్ అనేటటువంటివి కూడా యాడ్ చేయబోతున్నారంట. ఎక్స్ట్రాగా వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారంట, విచ్ ఆర్ లెసర్ నోన్ అనే విధంగా చెప్తున్నారు. బై యూజింగ్ వేస్ట్ తో ఇంత గొప్ప మాన్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. ఒక ఇన్కమ్ రిసోర్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది మున్సిపల్ కార్పొరేషన్. ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్, వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ క్రియేటివ్ థాట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్లీ ఇన్ సుప్రీం కోర్ట్ సీక్స్ యూనిఫామ్ జ్యుడిషియల్ కోడ్ ఫర్ హైకోర్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ ని మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ అనేది ఫైల్ అవ్వడం అనేది జరిగింది. ఆ పిటిషన్ ద్వారా పిటిషనర్ ఏం కోరుకుంటున్నారు అంటే అన్ని హైకోర్ట్స్ లో యూనిఫామ్ జ్యుడిషియల్ కోడ్ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పి కోరుకోవడం అనేది జరిగిందమ్మా. So what is this uniform judicial code for high courts? This uniform judicial code is a comprehensive term, చాలా comprehensive term and used for a uniform procedure of case registration. మామూలుగా డిఫరెంట్ హై కోర్ట్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతున్నాయి దేనికి, కేస్ రిజిస్ట్రేషన్ కి. అండ్ కామన్ జుడిషియల్ నార్మ్స్ అండ్ జుడిషియల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి రూల్స్ వేరేగా ఉంటున్నాయి. ఒక్కొక్క హైకోర్టు ఒక్కొక్కటి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు యూజ్ చేసేటటువంటి ఫ్రేజెస్ అండ్ దాంతోపాటు అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫరెంట్ హైకోర్ట్స్ లో డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కోర్ట్ ఫీ ఏదైతే ఉంటుందో వాళ్ళు చార్జ్ చేసేటటువంటి ఫీ,
ఒకే టైప్ ఆఫ్ కేసు అయినప్పటికీ డిఫరెంట్ హైకోర్ట్స్ డిఫరెంట్ ఫీజు అనేది వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా కాకుండా మొత్తం అన్ని హైకోర్ట్స్ లోనూ ఒక యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు కదా అని చెప్పడం అనేది జరిగింది. దీనికి రేషనల్ ఏంటి, ఎందుకు అడుగుతున్నాము అంటే, జుడిషియల్ ఈక్వాలిటీ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్. జుడిషియల్ ఈక్వాలిటీ అనేది ఇన్షూర్ చేయమని చెప్పి రాజ్యాంగమే చెప్పడం అనేది జరుగుతుంది. సో కోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ పరిధిని డిఫరెన్షియేట్ చేసుకొని నువ్వు నువ్వు డిఫరెన్షియేట్ చేయొచ్చా, పరిధిని బేస్ చేసుకొని నువ్వు డిఫరెంట్ కోర్ట్స్ మధ్య డిఫరెన్షియేట్ చేయొచ్చా అనేది చేయకూడదు. ఎందుకంటే కోర్టు ముందు కూడా అందరూ అన్ని కోర్ట్స్ ముందు కూడా కోర్ట్స్ సిటిజన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయడం అనేది జరగాలి. సో అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో కోర్ట్ ఫీజు కూడా డిఫరెంట్ గా ఉండడం వల్ల కూడా చాలా మంది న్యాయానికి దూరం అవుతున్నారు అనే విధంగా కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకి న్యూస్ లోకి వచ్చినటువంటి ఆర్టికల్, వెరీ సింపుల్ ఆర్టికల్. సో దట్ ఈస్ రిగార్డింగ్ యూనిఫామ్ జ్యుడిషియల్ కోడ్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బెయిల్ వితౌట్ గివింగ్ కోజెంట్ రీజన్ కెనాట్ బి సస్టైన్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న గవర్నెన్స్ లోనే మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మొదట బెయిల్ అంటే ఏంటి మీ అందరికీ చాలా మంది వరకు తెలుసనే అనుకుంటున్నాను. బెయిల్ ఈజ్ ఎ ప్రొసీజర్ యూజ్ టు గ్యారంటీ దట్ ద అక్యూజ్డ్ అపియర్స్ ఇన్ కోర్ట్ అండ్ ఈస్ రెడీ ఫర్ ట్రయల్. సో ఒక కేసు మీద అరెస్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తిని ఫ్రీ చేయడానికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి రైటే బెయిల్. ఈ బెయిల్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసిలో చాలా సార్లు వాడడం అనేది జరిగింది. ముఖ్యంగా సెక్షన్స్ 436 to 439 ఏవైతే ఉన్నాయో ఇవి బెయిల్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ద వర్డ్ బెయిల్ నెవర్ డిఫైన్డ్ ఇన్ సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో ఈ బెయిల్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే డిఫైన్ చేయలేదు. బట్ చాలా సార్లు సిఆర్పిసిలో బెయిల్ అనే పదాన్ని వాడడం అనేది జరిగింది. ఒక వ్యక్తిని ఒక షూరిటీ పెట్టుకొని ఒక పలానా వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని విడుదల చేయడం అనేది జరుగుతుంది. అండ్ దెర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్. ఒకటి బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి, బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? బెయిలబుల్ అఫెన్సెస్ లో పోలీస్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ గానీ సిఐ గానీ ఎవరైనా ఉంటారు కదా, దే హ్యావ్ ద అథారిటీ టు ఇష్యూ బెయిల్. అక్యూజ్డ్ కి బెయిల్ ఇచ్చేటటువంటి అధికారం వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒక అఫెన్స్ కి సెంటెన్స్ అనేది 3 years లోపల ఉందనుకోండి, 3 years లోపల సెంటెన్స్ ఉన్నటువంటి అఫెన్స్ ని ఆ వ్యక్తి అఫెన్స్ కి పాల్పడ్డాడు అనుకోండి, అప్పుడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన బెయిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బెయిలబుల్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ బెయిలబుల్ అఫెన్స్ ద అక్యూజ్డ్ హ్యాస్ ద రైట్ టు బి ఫ్రీడ్ ఫ్రమ్ బెయిల్. సో జైలు నుంచి బెయిల్ తో ఆయన ముందుకు వెళ్ళడం బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వెరాజ్ నాన్ బెయిలబుల్ కేసులో ఏం జరుగుతుంది, ఒకవేళ సెంటెన్స్ 3 years కంటే ఎక్కువ ఉందనుకోండి అతను చేసినటువంటి తప్పుకు మామూలుగా, అప్పుడు ద పోలీస్ ఆఫీసర్ కెనాట్ గివ్ బెయిల్ టు ది అక్యూజ్డ్. పోలీస్ ఆఫీసర్ ఇవ్వలేరు ఇఫ్ ద అఫెన్స్ కమిటెడ్ ఈజ్ నాట్ బెయిలబుల్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ ద మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో, ఓన్లీ ద మేజిస్ట్రేట్ ఆయన మాత్రమే బెయిల్ అనేది ఇవ్వచ్చు. అర్థమైందా? వెన్ ద సెంటెన్స్ ఫర్ ఎన్ ఇన్ఫ్రాక్షన్ ఇస్ మోర్ దెన్ 3 years, 3 ఏళ్ల కంటే ఎక్కువగా అతను చేసినటువంటి తప్పుకి శిక్ష మామూలుగా 3 ఏళ్ల కంటే ఎక్కువ పడితే దాన్ని మనం నాన్ బెయిలబుల్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది సార్ ఈ బెయిల్ గురించి? సో సుప్రీం కోర్టు నిన్న ఒక తన తీర్పు చెప్తూ ఒక మాట చెప్పడం అనేది జరిగింది. బెయిల్ కెనాట్ బి గ్రాంటెడ్ ఎస్పెషల్లీ టు ఎన్ అక్యూజ్డ్ ఇన్ హీనస్ క్రైమ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్. ఏదో బెయిల్ ఇవ్వాలి కదా అని చెప్పి బెయిల్ ఇవ్వకూడదు. అర్థమైందా? నిజంగా బెయిల్ ఇవ్వడానికి ఆ వ్యక్తి అర్హుడా కాదో చూడాలి. దాని యొక్క రేషనల్ అనేది ఆలోచించాలి. ఆలోచించి బెయిల్ ఇవ్వాలి. ఏదో అప్లై చేశాడు కదా నేను ఇచ్చేయాలి కదా అని చెప్పి మేజిస్ట్రేట్స్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానీ బెయిల్ ఇచ్చేయచ్చా? ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్ లోకి వచ్చింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బెయిల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ యొక్క డిఫరెన్సెస్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థమైతే మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా అర్థమైపోయినట్టే. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మానిటరీ పాలసీ ఈజ్ ఫినాన్షియల్లీ ఇంక్లూజివ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. మనం ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్.
ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్రా ఆయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, ఇండియా యొక్క మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బై డిజైన్ ఫినాన్షియల్లీ ఇంక్లూజివ్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఫినాన్షియల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బేస్ చేసుకొని, ఫినాన్షియల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బేస్ చేసుకొని, ఇంక్లూజన్ అంటే సమ్మిళితము అని చెప్పి అర్థం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ద ఈక్వాలిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ టు ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏది ఏర్పడడం అనేది జరుగుతుంది? ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది అచీవ్ చేయగలం, రైట్? సో మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో, మానిటరీ పాలసీ అండ్ దిస్ పర్టికులర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో దే ఆర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్ అని చెప్పి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన అభిప్రాయపడడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఎక్కువ మంది ఫినాన్షియల్ యాక్టివిటీస్ లో కానీ ఫినాన్షియల్ రిసోర్సెస్ ని వాడడం అనేది మొదలు పెడతారో, ఈ ఇన్స్టిట్యూషనలైజ్డ్ బ్యాంకింగ్ వీటన్నింటిలో భాగస్వాములు అవ్వడం మొదలు పెడతారో, అప్పుడు మానిటరీ పాలసీ అనేది ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఒక డిపాజిట్స్ లేకపోతే ప్రజలు తీసుకున్నటువంటి లోన్స్ ఇవన్నీ దీస్ పీపుల్ కి తెలిస్తే, దీస్ మానిటరీ పాలసీ కమిటీ తెలిస్తే మానిటరీ పాలసీ బెటర్ గా ఫార్ములేట్ చేయగలుగుతారు లేదా? ఇంతకీ మానిటరీ పాలసీ అంటే ఏంటండి? ద్రవ్య విధానము అని అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ పాలసీ ఆర్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ యూజింగ్ విచ్ ఆర్బీఐ లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ కంట్రోల్స్ ద మనీ సప్లై. ఎకానమీలో ఉన్నటువంటి మనీ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ప్రైస్ వాలిటాలిటీని, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము అని అనడం అనేది జరుగుతుంది. వాటిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మానిటరీ పాలసీ ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్బీఐ టు కంట్రోల్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో మనీ సప్లై కంట్రోల్ చేయడానికి దీన్ని వాడడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం చెప్పారు? దేర్ ఇస్ ఎ టూ-వే రిలేషన్షిప్ బిట్వీన్ మానిటరీ పాలసీ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. మానిటరీ పాలసీకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ కి ఒక సంబంధం అనేది, క్లోజ్ రిలేషన్షిప్ అనేది ఉండడం అనేది జరిగిందంట. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరిగితే, అంటే ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ మంది వాడితే ఏం జరుగుతుంది? ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ లేకపోతే దీస్ ఫినాన్షియల్ అసెట్స్ కానీ ఫినాన్షియల్ సిస్టమ్స్ కానీ వాడడం అనేది జరిగితే ఇట్ విల్ డాంపన్ ఇన్ఫ్లేషన్ అండ్ అవుట్పుట్ వాలిటాలిటీ. అది ఇన్ఫ్లేషన్ ని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం అనేది జరుగుతుందంట. అండ్ అవుట్పుట్ వాలిటాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేది జరుగుతుందంట. ఎక్కువ మంది ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి, దేర్ విల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ సప్లై అనేది ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడితే ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందా లేదా? తగ్గడం అనేది జరుగుతుంది. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ హెల్ప్స్ ఇన్ దిస్ వే ఫర్ టు టార్గెట్ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరగడం అనేది జరిగింది. డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ వాడడం మొదలు పెడుతున్నారు. ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. 2019 లో 49.9 ఉంటే 2020 లో 53.1 ఉండడం అనేది జరిగింది. 2021 లో 53.9 ఉండడం అనేది జరిగింది. సో బెటర్ మానిటరీ పాలసీ ఫార్ములేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరిగితే ఆర్బీఐ ఇంకాస్త ఎక్కువ పారామీటర్స్ ఉపయోగించి మానిటరీ పాలసీతో ముందుకు రావచ్చు. మానిటరీ పాలసీ బెటర్ గా ఉంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా పెరుగుతుంది, రైట్? ఈ ఇంటర్లింకేజ్ ఏదైతే ఉంటుందో దీని గురించి ఇక్కడ మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ బెటర్ పాలసీ మేకింగ్. సో దాని గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ కోట్ దిస్ ఎగ్జాంపుల్ మీరు కోట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మీకు కంప్లీట్ గా డీటెయిల్ గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు ఓన్లీ ఫ్యూ ఆర్టికల్స్ ఉండడం అనేది జరిగింది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మన వీడియోస్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. బాయ్ నాన్న.